శ్రీమాత్రే నమః. జిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనాం వదనాం పూజే. సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. మనం ఈ రోజున వృశ్చిక రాశి వారు ఎటువంటి దైవాన్ని ఆరాధించాలి, ఏ గ్రహాన్ని పూజించాలి, ఏ మంత్రం పఠించాలి, ఏ రోజు వార నియమాలు పాటించాలనే విషయాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు కుజగ్రహాన్ని ఆరాధించడం, మంగళవారం నియమాలు పాటించడం, అదేవిధంగా ఓం శరవణ భవ అనే మంత్రాన్ని నిరంతరం చదువుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ వృశ్చిక రాశి వారు మంగళవారం నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి కుజుడు ఉన్న చోట కొన్ని కందులు వేసి ఎర్రని వస్త్రాన్ని వేసి ఓం అంగారకాయ నమః అని నమస్కారం చేసుకోవడం అనేది చాలా చెప్పదగినటువంటి సూచన. అదే విధంగా మీరు మంగళవారం నాడు వృశ్చిక రాశి వారు గోమాతకి కందులు దానాగా సమర్పించడం, కందిపప్పు గాని కందులు గాని బ్రాహ్మణుడికి దానం చేయడం అనేది చాలా మంచి విశేషమైన ఫలితం. మీరు ఎప్పుడూ కూడా ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు మంగళవారం వెళ్ళండి. ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, ఏదైనా సరే తప్పని పని అని అనుకున్న పని విజయవంతం కావాలనుకున్నప్పుడు మీరు ఎర్రని వస్త్రాలు ధరించండి, లేకపోతే ఎర్రని వస్త్రాన్ని దగ్గర పెట్టుకుని వెళ్ళండి. మీకంతా కూడా మంచిగా జరుగుతుంది. అదే విధంగా మీరు ప్రతి మంగళవారం కూడా నవగ్రహాల దగ్గర అంగారకుడి దగ్గర కందులు పెట్టి ఎర్రని వస్త్రాన్ని వేసి నమస్కరించండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, ఓం దుం దుర్గాయ నమః అనుకుంటూ దుర్గాదేవిని ఆరాధించడం చాలా మంచిది. కాబట్టి వృశ్చిక రాశి వారు మంగళవారం నియమాలు పాటించండి, కుజగ్రహాన్ని ఆరాధించండి, ఓం శరవణ భవ అనే మంత్రాన్ని నిరంతరం చదువుకుంటూ ఉండండి. లేదా ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని చదువుకున్నా పర్వాలేదు. వృశ్చిక రాశి వారు కుజగ్రహాన్ని ఆరాధించడం, మంగళవారం నియమాలు పాటించడం, కందులు గోమాతకి దానాగా సమర్పించడం, కందిపప్పు బ్రాహ్మణుడికి దానం చేయడం, ఎర్రని వస్త్రాలు ధరించడం లేదా ఎర్రని వస్త్రాలు దానం చేయడం అనేది చాలా చెప్పదగినటువంటి సూచన. మీరు ఓం శరవణ భవ సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని ఎప్పుడూ కూడా చదువుకుంటూ ఉండండి. ఎవరైనా ముత్తైదువులకి స్త్రీలకి మీరు మంగళవారం నాడు ఎర్రని జాకెట్ బట్ట కానీ ఎర్రని చీర కానీ ఆ యొక్క ముత్తైదుకి దానం చేయడం, పువ్వులు ఎర్రని పువ్వులు ఎర్రని వస్త్రం మంగళవారం నాడు దానం చేయండి. వృశ్చిక రాశి వారికి అంతా అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం మీ ఇష్ట దైవాన్ని కులదైవాన్ని ఆరాధించాలి. ఈ యొక్క నియమాలు పాటించే వాళ్ళు మీ ఇంట్లో ఉదయం సాయంత్రం తప్పకుండా దీపారాధన చేసుకోండి. మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో పెట్టుకోండి. ఆ ఫోటో దగ్గర మంగళవారం నాడు ఎర్రని పువ్వులు పెట్టి స్వామికి నమస్కరించండి. ఇలా చేయడం వల్ల వృశ్చిక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. మీరు దుర్గాదేవిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి కందులు గాని కందిపప్పు గాని దానం చేయండి. కుజగ్రహాన్ని ఆరాధించండి. వృశ్చిక రాశి వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.